ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకుందాం. ఏమిటంటే భగవంతుణ్ణి మనం ఎందుకు పూజించాలి? మరి భగవంతుణ్ణి ఎందుకు పూజించాలంటే సమాజం లోపల భగవంతుడు మనకు అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిందంటే ఏమిచ్చిండు? మనకు ఈ జన్మ ఎత్తడానికి భగవంతుడు మనకు సహాయపడ్డాడు. అంటే ఈరోజు మన ఈ భూమండలం మీద తిరిగాడుతున్నామంటే భగవంతుడిచ్చినటువంటి కళ్ళు లేకపోతే, భగవంతుడిచ్చినటువంటి చేతులు లేకపోతే, భగవంతుడిచ్చినటువంటి కాళ్ళు లేకపోతే, భగవంతుడిచ్చినటువంటి మనకు ఒక తెలివితేటలు లేకపోతే మనం ఈ సమాజంలో ఏమీ చేయలేం. మరి మనం బతకడం కోసమని ఇంత పెద్ద భూమండలాన్ని ఇచ్చిండు. మనకు తిరిగాడడానికి ఒక వెలుతుర్ని, సూర్యరశ్మినిచ్చిండు. తాగడానికి నీళ్ళిచ్చిండు. మనకు సర్వము కూడా భగవంతుడు మనకు ఇచ్చిండు. మరి ఇవన్నీ భగవంతుడు మనకిచ్చినప్పుడు భగవంతునికి కృతజ్ఞతగా భగవంతునికి మనము భగవన్నామ స్మరణ చేయాలి, భగవంతుని పూజించాలి. చూడండి, మనం ఉదాహరణకి ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు మనకు ఆ ఓచర్ రాసుకోవడానికి ఎవరైనా పెన్ ఇస్తే ఆ ఓచర్ రాసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్తాం. అంటే మనం రాసుకోవడానికి చిన్న పెన్ ఇచ్చినోనికే థ్యాంక్స్ చెప్తున్నామే. అదేవిధంగా మనం తోవెంటి నడుస్తూ పోతే ఎవరైనా ఒక బండి మీద ఎక్కించుకుంటే ఆ బండి దిగిపోగానే థ్యాంక్స్ అని చెప్తాం. అయితే కనీసం బండి మీద లిఫ్ట్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్తున్నాము. బ్యాంకులో ఓచర్ రాసుకోవడానికి పెన్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా భగవంతుడు ఇవన్నీ మనకిచ్చిండు కదా. మరి భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు భగవంతునికి కృతజ్ఞతగా భగవన్నామ స్మరణ చేయాలి, భగవంతుని స్తోత్రపఠన చేయాలి, భగవంతుని నిత్యం పూజించాలి. ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకోవాలి. అయితే ఇదే విషయాన్ని మనం కూడా పిల్లలకు నేర్పాలి. మన పిల్లలకు కూడా ఉదయం లేచి స్నానం చేసి మన ఇంటి దైవం ఎవరైనా సరే ఏదో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేయాలి, ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేయాలి, మంచి అలవాట్లతో ఉండాలి. ఈ తాగుడుకు తర్వాత ఇతరత్ర చెడు గుణాలు ఉండకుండా మంచి ప్రవర్తనతో ఉండాలి. ఇటువంటి విషయాలను మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆ విషయాలను మన పిల్లలు కూడా పాటిస్తారు. మనం ఎప్పుడైతే మంచి మార్గంలో ఉంటామో మన పిల్లలు కూడా మంచి మార్గంలో ఉంటారు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని మనము మన ఇంట్లో ఒక భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, తర్వాత రామాయణం కావచ్చు, మన పురాణ గ్రంథాలు మనము చదువుతూ ఉన్నట్లయితే దాన్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి మంచిది ఏదైతే ఉందో దాన్ని నేర్చుకొని వాళ్ళు నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాలనన్నీ మనము క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒక మంచి మార్గములు ఉండాలన్న ఆశయంతో నాకు తెలిసినటువంటి ఈ చిన్ని విషయాలను ప్రజలతో పంచుకోవడం అనేది జరిగింది.